మినిస్టర్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఏదైతే అనురాధ గారు చెప్పారో వారు కూడా చాలా కన్సర్న్గా చెప్పారు. వారి భూపత్రాలు ఎవరైతే రైతులు ఉన్నారో వారి భూపత్రాలు లేకుండా అప్పులు చేసి బానిసల్లాగా మార్చే విధానం అన్నీ కూడా అంతం అవ్వాలని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క టైటిలింగ్ రద్దు చేయడానికి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఏదైతే సోదరులు పెద్దలు లక్ష్మణరావు చెప్పారు అధ్యక్ష, 596 ఫ్రీ హోల్డ్ గురించి చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు తెచ్చింది అధ్యక్ష. ఎలాగైతే టైటిలింగ్ యాక్ట్ 512 అట్లాగే ఇది కూడా 596 తెచ్చారు అధ్యక్ష. దీంట్లో దాదాపుగా 9 లక్షల చిల్లర ఎకరాలు ఆల్రెడీ ఫ్రీ హోల్డ్ నుంచి మార్చడం జరిగింది. 39,000 ఎకరాల పైచీలకు రిజిస్ట్రేషన్ కూడా జరిగింది అధ్యక్ష. దీనిపైన పూర్తిగా అధ్యయనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే అధ్యక్ష వారికి తెలుసు డికేటీ పట్టాలు డిఫరెంట్ ఉంటాయి అధ్యక్ష. ఎక్స్ మిలిటరీ ఉంటాయి, పొలిటికల్ ఆఫీసర్స్ ఉంటాయి, లేదా పొలిటికల్ ఫైటర్స్ ఉంటారు, అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు, సఫరర్స్ ఉంటారు, ల్యాండ్లెస్ పూర్ ఉంటారు, రకరకాలుగా ఉంటాయి అధ్యక్ష. ఇవన్నిటిపైన అధ్యయనం చేసి జెన్యూన్గా 20 years నుంచి వాళ్ళే ఉన్నారా లేదా అనేది చూసి అయినా కానప్పటికి కూడా ఇంకా 3-4 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసిన అధ్యక్ష. దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెడతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ఆదేశాలు కూడా ఇచ్చారు. ఫీల్డ్లో రియాలిటీ తెలుసుకుని అన్ని కూడా అధ్యయనం చేసి చేయమని చెప్పారు. ఇంకా 30 రోజులు అయింది అధ్యక్ష. తప్పకుండా త్వరగా మేము అన్ని కూడా చేసుకుని మీకు సరైన సమయంలో సరైన ఆన్సర్ కూడా ఇస్తాము. అలాగే ఏదైతే SEZలో 5 years నుంచి అంటే గత 5 సంవత్సరాల అధ్యక్ష ఏదైతే చూసామో మన పరిపాలన ఎక్కడ కూడా పెట్టుబడిదారులు ఎవరు ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా లేనటువంటి పరిస్థితి ఇప్పుడే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కేశవ్ గారు చెప్పారు. పెట్టుబడిదారులు అందరూ కూడా పారిపోయారు. నూతనంగా ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో ఎగబడి వస్తూ ఉన్నారు ఇప్పుడు. కాబట్టి తప్పకుండా వారికి కూడా ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తే ఆటోమేటిక్గా ఈ రాష్ట్రం వల్ల ఎకనామికల్గా బాగుంటుందని చెప్పి లక్ష్యంతో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అది ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి లేని పక్షం తప్పకుండా ఏవైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి కల్పించే విధానంగా మేము చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఏదైతే గతంలో భూమాత గడప కోత వలన ఆ రోజు రావణుడు హతమయ్యాడు అధ్యక్ష, ఈరోజు ఈ యొక్క చీకటి చట్టం వల్ల గత సీఎం అధికారం కోల్పోయిన పరిస్థితి ఒక కారణం అని చెప్పేసి కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఐ బెగ్ టు మూవ్ దట్ ద ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ రిపీల్ బిల్ 2024 be passed.